అందరికీ ప్రైజులాడు. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుని వాగ్దానం మనకి ఇలాగ తెలియపరుస్తుంది. అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. 2 తిమోతి 2:7 గమనించినట్లయితే దేవుని ఎరిగిన ప్రజలకు అన్ని విషయములంట ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, జ్ఞానంలో, ఐశ్వర్యంలో, తలంపులో, ఊహల్లో, అన్ని విషయాల్లో మనం చేసిన ప్రతి క్రియలో కూడా వివేకం కలిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఇక్కడ తేటపరుస్తున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు అవివేకగా జీవిస్తున్నాడు, అయితే అవివేకంలో ఉంటున్నాడు. అయితే వివేకం కలిగిన వారు ఎలాగుంటుంటారని మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో దానియేలు వివేకం కలిగి ఉన్నతమైన కార్యాలు జరిగించినట్లు మనం చూస్తున్నాం. ఇలాగ ఆది కాండంలో ఐగుప్తు దేశంలో కూడా యోసేపు వివేకం కలిగిన వాడుగాను మరియు సలహాదారుగాను ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఆయనను చేసినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలు వివేకం కలిగి జీవించాలని మరి స్పష్టంగా మనకు బయలుపరుస్తుంది. అవివేకులు మరి దేవుని యొక్క వారసత్వాన్ని పొందలేరు. కనుక వివేకం కలిగి మనం జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసయ్య 2వ రాకడ కోసం మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు సున్నగా తేటగా బోధిస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వాసంతో కలిగి ఆయన అడుగుజాడలో నడుద్దాం. దేవుడు మనమందరిని దీవించును గాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించునని వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. నిజంగా మేము ఏ విషయంలో వివేకం కలిగి ఉండాలని స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నిజంగా అన్ని విషయములనుగా తండ్రి, జ్ఞానంలో అన్ని విషయాలు మేము వివేకం కలిగి రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.